పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురుపై తీవ్ర ప్రభావం పడుతోంది. స్థానికంగా గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో వ్యాపారస్తులు, సామాన్యులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాస్కు బదులుగా కట్టెలను వినియోగిస్తున్నారు. అటు కట్టెల వాడకానికి జనాలు పెరుగుతుండటంతో టింబర్ డిపో యజమానులు డిమాండ్ తగ్గినా సప్లై చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మున్ముందు కట్టెలకు మరింత ధర పెరిగే అవకాశం ఉందని టింబర్ యజమానులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మిల్లు యజమానులతో మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో ఇటు దాని ప్రభావం అయితే ఇటు స్థానిక మార్కెట్పై అయితే పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే చమురు ధరలు, అదేవిధంగా గ్యాస్ ధరలు కొండెక్కడం, అదేవిధంగా మనం చూసుకుంటే కమర్షియల్ సిలిండర్లు కూడా బ్లాక్ కావడంతో అయితే ఇటు హోటల్ యజమానులు కావచ్చు, లేకపోతే ఈ వ్యాపారాలు చేసే వారందరూ కూడా వారి వ్యాపారాలని సైతం మూసే పరిస్థితి కూడా నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఒక టింబర్ డిపోలో ఉన్నామో, దీనికి సంబంధించి ఏదైతే హోటల్ యజమానులు ఇప్పటికే ఈ గ్యాస్ ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అంటే దానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు కేవలం 25 నుంచి 30 మాత్రమే కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయనేది షాప్ యజమానులకు అయితే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రత్యామ్నాయంగా ఏదైతే ఇటు గ్యాస్ సిలిండర్లకు బదులుగా కర్రలు పొయ్యి అంటే కట్టె పొయ్యిలు పెట్టి ఏదైతే పాత పద్ధతిలో ఉన్నటువంటి కట్టె పొయ్యిలు పెట్టి దీని యొక్క అంటే వంటలు ప్రారంభించేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు రంజాన్ సీజన్ కూడా నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రంజాన్ సీజన్కు సంబంధించి ఇటు హోటల్స్కి అయితే చాలా గిరాకీ ఉంటుంది. దీనికి సంబంధించి హోటల్ యజమానులు అందరూ కూడా అంటే ప్రతి చోట కూడా ఈ యొక్క గ్యాస్ ఒకవేళ లేని పరిస్థితులలో దానికి అంటే గ్యాస్ పైనే ఉంటే వంటకాలను మాత్రం కొంతమంది మెనూలు కూడా ఆపేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు హోటల్స్కి సంబంధించి బిర్యానీలు కావచ్చు, లేకపోతే మరికొన్ని వంటకాలు ఈ కట్టెల పొయ్యిలో చేసే నేపథ్యంలో వాటిని కట్టెల పొయ్యి అంటే ఆల్టర్నేట్గా పెద్ద కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసి దానిపైన ఒక వంటకాలు ప్రారంభించేందుకు హోటల్ యజమానులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కట్టెల అంటే ఏదైతే మండేలు ఉంటాయో వాటిలలో అయితే డిమాండ్ పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇటు హోటల్ యజమానులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఏదైతే ఇక్కడికి వచ్చి కట్టెలు తీసుకుపోయి మరలా కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు టైట్ కావడంతో ఈ అంటే కట్టెల పొయ్యిల మీద వంటకాలు ప్రారంభించేందుకు అయితే అందరూ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే విషయమై ఏదైతే మనం గ్యాస్ ఏజెన్సీల వాళ్ళకి అంటే వాళ్ళని సంప్రదించగా వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే అంటే ఈ యొక్క యుద్ధం నేపథ్యంలో ఉన్నవారందరూ కూడా ఒకటేసారి బల్క్గా బుక్ చేయడం వల్లనే ఈ యొక్క గ్యాస్లు అనేటివి రావడం లేట్ అవుతుందని, సాధారణంగా 2 నుంచి 3 రోజులలో గ్యాస్ డెలివరీలు ఇస్తాము, కానీ పైనుంచి రావడం ఇండెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుందని, కానీ ఏదైతే వినియోగదారులు ఒకటేసారి బల్క్గా అంటే బుక్ చేయడం వల్ల 3 రోజులకు రావాల్సినటువంటి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకి 7 నుంచి 10 రోజులు పడుతుందని వారు సమాధానం చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి పూర్తిగా పైనుంచి అయితే మొత్తం ఆపేశారంటూ అవి ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి ఉందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో కమర్షియల్ సిలిండర్లు ఉపయోగించేటటువంటి వ్యాపార సముదాయాలన్నీ కూడా అంటే మూస్తారా లేదు అనుకుంటే కట్టెల పొయ్యి మీదే నడిపిస్తారా అనేది కూడా వారి అంటే యజమానులు అయితే దీనిపై ఒక దృష్టి సారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనతోటి ఏదైతే ఈ యొక్క టింబర్ డిపోకి సంబంధించినటువంటి యజమానులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మనకి ఏదైతే అంటే సిలిండర్లు బ్లాక్ అవుతున్నాయి, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ పూర్తిగా ఆపేసిన నేపథ్యంలో ఇటు హోటల్స్కి సంబంధించినటువంటి డిమాండ్ ఏ విధంగా ఉంది? మీకు డిమాండ్ అయితే ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. నిన్నటి వరకు అయితే 8 రూపాయల కిలో చొప్పున అమ్మినాం. 800 రూపాయలు కింటా 8 చొప్పున నిన్న 2 క్వింటాలు అమ్మినాము. ఇవాళ పొద్దున్న నుంచి అయితే అమ్మకం ఏం జరగలేదు. కట్టెలు అయితే పొయ్యిల కట్టెలు అయితే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ అక్కడ హోటల్ అంటే వ్యాపార సముదాయాలతో పాటు కొంతమంది అంటే గృహాలకు సంబంధించినటువంటి వారు కూడా కట్టెల కోసం వస్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి ఏ విధంగా ఉంది? ఇంతవరకు అయితే రాలేదు. డిమాండ్ ఉండొచ్చు. ఇంతవరకు అయితే మేమైతే రేట్లు అయితే పెంచలేదు. రేపు ఎట్లా జరుగుతుందో చెప్పలేము. దానికి సంబంధించి కట్టెలని సిద్ధం చేసి పెడుతున్నారు. కట్టెలు అయితే సిద్ధంగా ఉన్నాయి, చూసుకోండి. అది 6 టన్నులు 7 టన్నుల దాకా ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ప్రతి హోటల్ వాళ్ళు కూడా కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు మండలకు వచ్చి కట్టెలు తీసుకుపోతున్నారని కూడా చెప్తారు. దానికైతే మీరు సిద్ధం చేసి పెట్టారు? సిద్ధం చేసి పెట్టినాం, చాలానే ఉన్నాయి. చూసుకోండి, అక్కడ అక్కడ పొయ్యిల కట్టెలు ఉన్నాయి. ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. మొత్తంగా మనం గురించి అయితే ఇంకేం డిసైడ్ కాలేదు. అది పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా, అవతల వరంగల్లో పెరిగిందట, ఎక్కడో పెరిగిందట తెలుస్తుంది అంతే. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కట్టెలకు సంబంధించి ఏదైతే అంటే వ్యాపార సముదాయాలు, అదేవిధంగా ఇళ్లకు సంబంధించినటువంటి వారు కూడా ఈ కట్టెలకు రావడంతో దీని డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో అంటే కట్టె మండి యజమానులు అయితే ఈ యొక్క రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతానికైతే 6 టన్నుల వరకు కూడా ఈ కర్రల్ని సిద్ధం చేసి పెట్టామని, ఒకవేళ వచ్చినా కూడా మరికొంత కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వీరిచి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే అంతర్జాతీయ పరిస్థితులు అయితే స్థానిక మార్కెట్పై అయితే పూర్తిగా అంటే ఇక్కడ వాటి ప్రభావం చూపెడుతున్న
పడుతున్న పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.